హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే నా స్టైల్లో విలేజ్లో క్యాబేజీ పప్పు అనేది చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. దీనికోసం వచ్చేసరికి ముందుగా క్యాబేజీ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పెసరపప్పు అయితే తీసుకున్నాను. ముందుగా వచ్చి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసరికి నేను 100 గ్రాముల పెసరపప్పు అనేది తీసుకున్నాను. 100 గ్రాముల పెసరపప్పుకి 1/4 కిలో క్యాబేజీ అయితే సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు వేసేసాం కదా, దీన్ని అయితే మనం ద్వారగా అనేది వేయించుకోవాలి. పెసరపప్పు అనేది మనం మామూలుగా కూడా కడిగి కూడా పెట్టేసుకుంటారు. అలా కాకుండా ఇలా కానీ మనం వేయించుకొని కానీ పెట్టుకున్నామంటే, కూర అనేది చేసుకున్నామంటే చాలా రుచిగా అయితే వస్తుంది. అందుకోసం వచ్చేసరికి నేనైతే ద్వారగా అయితే వేయించుకుంటా ఉన్నాను. దీంట్లో ఆయిల్ అనేది ఏం వేసుకోకూడదు. మామూలుగా కొత్త పప్పే. గ్యాస్ అనేది కొంచెం మీడియం సైజులో పెట్టుకొని ఈ పప్పు అనేది వేయించేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. మా ఇంట్లో వచ్చేసరికి మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ క్యాబేజీ పప్పు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా అయితే ఇలానే చేస్తూ ఉంటాను. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకు పెసరపప్పు అనేది బాగా ఏగిపోయింది కదా, ఇందులో వచ్చేసరికి కొద్దిగా అయితే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఈ నీళ్ళు అనేది పోసేసి ఈ పెసరపప్పు అనేది బాగా అయితే మనం కడిగేసుకుందాము. కడుక్కొని ఆ నీళ్ళు అనేది వంచేసుకొని మళ్ళీ అయితే ఇంకొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మనం అనేది పప్పు అనేది బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే కడిగేసాను కదా, ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మళ్ళీ నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకొని ఈ పప్పు పెసరపప్పు అనేది మనం బాగా అనేది ఉడికించుకుందాము. ఇప్పుడు నీళ్ళు పోసి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు అయితే ఉడికిచ్చేద్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే మూత తీస్తున్నాను కదా, తీసాను, చూసారు ఉడికిపోతూ ఉంది. తీసుకొని ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. అలాగే మూత పెట్టేసామంటే పప్పు అనేది బాగా పొంగిపోతుంది. అందుకని మూత తీసి గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని పప్పు అనేది ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికేసరికి మనం క్యాబేజీ అనేది మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. క్యాబేజీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అవి కూడా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు క్యాబేజీ అనేది కట్ చేసి కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. మనకి ఈ పెసరపప్పు అనేది సగం ఉడికితే సరిపోతుందన్నమాట. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. సగం పప్పు ఉడికింది కదా అనుకున్నప్పుడు ఈ క్యాబేజీ అనేది వేసుకోవచ్చు. ఈ క్యాబేజీ అంతా వేసేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకుందాము. చూసారు కదా, పప్పు అనేది అయితే పూర్తిగా ఉడకలేదు, సగం మాత్రమే ఉడికింది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత తీస్తూ ఉన్నాను. చూసారు కదా, మనకనేది క్యాబేజీ పప్పు రెండు అనేది బాగా ఉడికిపోతూ ఉండేవి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ క్యాబేజీ పప్పు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేసింది. ఇప్పుడు దీన్ని దించి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిలు అయితే పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసరికి కడాయిలు వేడైన తర్వాత ఆయిల్ అనేది ఒక 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా, టమోటాలు, కరివేపాకు, అల్లం, తెల్లగడ్డ కచ్చాబచ్చాగా దంచి పక్కన పెట్టాను. అలాగే పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు ఇవైతే కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అల్లం, తెల్లగడ్డ అనేది కంపల్సరీ అయితే వేయాలి. వేస్తేనే మనకి రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు నూనె అనేది బాగా వేడైపోయింది కదా, ఇందులో వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నాను. ఇవి చిట్టపడలానిచ్చి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు అనేది వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకొని ఒకసారి అయితే కొంచెం కలుపుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో వచ్చేసరికి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇవన్నీ కొద్దిగా వేగేదాకా అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇందులో వచ్చేసరికి మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, అల్లం అనేది వేసుకోవాలి. అల్లం, తెల్లగడ్డ అనేదండి కూరకి చాలా రుచి. ఇవైతే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కొంచెం కచ్చాబచాగా దంచి వేసుకున్నామంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకున్నాం. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా అయితే వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇందులో వచ్చేసరికి ఒక 1/2 స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నాను. అలాగే మన రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల సేపు అయితే మనం మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేశాను. ఇప్పుడైతే తీస్తున్నాను. చూసారా, మనకైతే దగ్గర పడిపోయింది. చాలా వరకు బాగా అయితే మగ్గిందనమాట. టమోటా, ఎర్రగడ్డ అనేది బాగా మగ్గింది. వీటిని ఒకసారి మళ్ళీ మనం బాగా కలిపేసుకుందాము. టమాటా, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత
ఒక స్పూన్ అనేది కారం అనేది తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీరు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి దానికి చూసుకొని అయితే కారం అనేది వేసుకోవాలి. కారం వేసి ఒకసారి కలిపి 1 నిమిషం సేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూసారు కదా, మనకనేది బాగా అయితే ఉడికిపోయింది. దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇందాక మనం ఉడికించుకున్నాం కదా పెసరపప్పు, క్యాబేజీ, ఇది అనేది గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇందులో వచ్చి ఇప్పుడు మనం టమాటో ఎర్రగడ్డ వాడుచుకున్నాం కదా, దాని అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి మనం బాగా అనేది కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు అయితే చూసుకోవచ్చు. ఉప్పు అనేది ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ అనేది 1 రొంత అనేది వేసుకోండి. మరి మీ పక్క మీరు ఎలా చేసుకుంటారనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని, నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు అనేది వేసుకున్నాను. వేసుకుని ఒకసారి అయితే కలిపి మూత అనేది పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత అనేది తీసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నాను. మనకి క్యాబేజీ పప్పు అనేది దగ్గరికి అయితే వచ్చేసింది. చూసారు కదా, చాలా రుచిగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి ఈ క్యాబేజీ పప్పు అనేది పక్కనైతే పెట్టేసుకుంటున్నాను.